వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ఆగస్టు 6, 1945 సమయం సరిగ్గా ఉదయం 8:15. అప్పటి వరకు తమ పనుల్లో బిజీగా ఉన్న ఒక సుందరమైన నగర ప్రజలకు ఆకాశంలో ఒక విమానం కనిపించింది. అందులో నుంచి ఒక పెద్ద ఇనుప వస్తువు కింద పడటం వాళ్ళు చూశారు. సరిగ్గా 43 సెకండ్ల తర్వాత ఆకాశం కళ్ళు చెదిరేలా మెరిసింది. అంతే, నిమిషాల వ్యవధిలో వేలాది మంది బూడిదయ్యారు. ఒక మహానగరం శ్మశానవాటికగా మారిపోయింది. మానవాళి చరిత్రలోనే అత్యంత భయానకమైన క్రూరమైన క్షణం అది. అదే జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా వేసిన అణుబాంబు దాడి. లిటిల్ బాయ్ అనే పేరుతో విసిరిన ఆ ఒక్క బాంబు ప్రపంచ చరిత్రనే మార్చేసింది. అయితే ఈ దాడి జరిగి 81 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రపంచాన్ని తొలిచేస్తున్న ఒక పెద్ద ప్రశ్న ఉంది. అసలు అమెరికా ఈ అణుబాంబును ఎందుకు వాడింది? కేవలం యుద్ధాన్ని ముగించడానికే ఇంతటి మారణ హోమానికి పాల్పడిందా? పెర్ల్ హార్బర్ దాడికి ప్రతీకారంగానే అమెరికా జపాన్ను బలిపశువును చేసిందా? చరిత్ర పుటల్లో దాగి ఉన్న హిరోషిమా బాంబు దాడి అసలు రహస్యాలేంటి? లెట్స్ వాచ్. జపాన్ పై అణుబాంబు ప్రయోగించిన తర్వాత ప్రపంచం మొత్తం అమెరికాను తప్పుబట్టింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ ఈ దాడిని సమర్థించుకుంటూ ఒక పవర్ఫుల్ కారణం చెప్పారు. అదే అమెరికన్ సైనికుల ప్రాణాలను కాపాడటం. రెండో ప్రపంచ యుద్ధం అప్పటికే ముగింపు దశకు వచ్చింది. హిట్లర్ చనిపోయాడు, జర్మనీ లొంగిపోయింది. కానీ జపాన్ సైన్యం మాత్రం లొంగిపోవడానికి అస్సలు సిద్ధంగా లేదు. జపనీయులది సమురాయ్ మైండ్ సెట్. ప్రాణం పోయినా సరే చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలన్నదే వాళ్ళ సిద్ధాంతం. ఒకవేళ అమెరికా గనుక సముద్ర మార్గం గుండా డైరెక్ట్ గా జపాన్ భూభాగంలోకి ప్రవేశించి యుద్ధం చేయాల్సి వస్తే లక్షలాది మంది అమెరికన్ సైనికులతో పాటు కోట్లాది మంది జపనీయులు కూడా చనిపోతారని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. అందుకే ఆ సుదీర్ఘమైన యుద్ధానికి తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే తాము ఈ కఠినమైన తీవ్రమైన అణుబాంబు దాడికి పాల్పడ్డామని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అయితే చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం అణుబాంబు దాడి వెనుక అమెరికా చెప్పని ఒక బలమైన కసి, పగ దాగి ఉన్నాయి. ఆ కథ అర్థం కావాలంటే 1941 డిసెంబర్ 7కు వెళ్ళాలి. అప్పటి వరకు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా డైరెక్ట్గా పాల్గొనలేదు. కానీ ఆ రోజు ఉదయం జపాన్ ఎయిర్ ఫోర్సు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా హవాయి దీవుల్లో ఉన్న అమెరికా నావికా స్థావరం పెర్ల్ హార్బర్ పై ఊహించని దాడి చేసింది. ఈ హఠాత్ పరిణామంతో అమెరికా నిశ్చేష్టపోయింది. వందలాది అమెరికన్ యుద్ధ విమానాలు, నౌకలు ధ్వంసమయ్యాయి. 2400 మందికి పైగా అమెరికన్ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ద్రోహాన్ని అమెరికా అస్సలు జీర్ణించుకోలేకపోయింది. అప్పటి నుంచే జపాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అమెరికా రగిలిపోతుంది. పెర్ల్ హార్బర్తోనే అమెరికా ప్రపంచ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చింది. 4 ఏళ్ల తర్వాత అదే పెర్ల్ హార్బర్కు ప్రతీకారంగానే అమెరికా తన మన్హట్టన్ ప్రాజెక్టులో తయారైన అణుబాంబును తొలిసారిగా హిరోషిమాపై ప్రయోగించి జపాన్ నడ్డి విరిచిందని చరిత్రకారులు విశ్లేషిస్తుంటారు. హిరోషిమా దాడి గురించి చాలా మంది నిపుణులు నమ్మేది ఏంటంటే ఈ అణుబాంబు అసలు టార్గెట్ జపాన్ కానే కాదు, అప్పటి సోవియట్ యూనియన్, నేటి రష్యా అని. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి సోవియట్ యూనియన్ ఐరోపాలో ఒక భయంకరమైన శక్తిగా ఎదుగుతోంది. కమ్యూనిజాన్ని వ్యాప్తి చేస్తూ తూర్పు ఐరోపా దేశాలను తన గుప్పెట్లోకి తీసుకుంటోంది. ఇది పెట్టుబడిదారి దేశమైన అమెరికాకు అస్సలు నచ్చలేదు. యుద్ధం తర్వాత ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్గా అమెరికా మాత్రమే ఉండాలని ట్రూమాన్ భావించారు. అందుకే సోవియట్ యూనియన్కు, ప్రపంచ దేశాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికే అమెరికా ఈ అణుబాంబును వాడింది. మా దగ్గర ప్రపంచాన్ని నాశనం చేసే తిరుగులేని ఆయుధాలు ఉన్నాయి, మాతో పెట్టుకుంటే మీ గతి కూడా జపాన్ లాగే అవుతుందని రష్యాను భయపెట్టడానికి దాడి చేశారు. సరిగ్గా ఇక్కడే అమెరికా, రష్యాల మధ్య భవిష్యత్తులో దశాబ్దాల పాటు సాగిన ప్రచ్ఛన్న యుద్ధానికి పునాది పడిందని విశ్లేషకులు బల్లగుద్ది చెబుతారు. కారణాలు ఏవైనా సరే దానివల్ల జరిగిన విధ్వంసాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు గుగురు పొడుస్తుంది. ఆగస్టు 6న బాంబు పడిన సెకండ్లోనే 70,000 నుంచి 80,000 మంది ప్రజలు ఎక్కడికక్కడే ఆవిరైపోయారు. సరిగ్గా 3 రోజుల తర్వాత ఆగస్టు 9న నాగసాకిపై ఫ్యాట్ మ్యాన్ అనే మరో బాంబు పడింది. ఆ దాడిలో ఇంకో 40,000 మంది చనిపోయారు. అంతా అయిపోయింది అనుకునే లోపు అణు విస్ఫోటనం వల్ల వెలువడిన భయంకరమైన రేడియేషన్ తన ప్రతాపం చూపించింది. ఆ రేడియేషన్ ప్రభావంతో కొన్ని నెలల్లోనే హిరోషిమాలో మరణాల సంఖ్య ఏకంగా 1,40,000కు చేరింది. ఆ తర్వాత పుట్టిన ఎన్నో తరాలు కూడా క్యాన్సరు, శారీరక వైకల్యాలతో పుట్టాయి. చివరికి జపాన్ లొంగిపోవడంతో ప్రపంచ యుద్ధం ముగిసింది. కానీ అణు ఆయుధాలు ఎంతటి వినాశనానికి దారితీస్తాయో ఈ ఘటన ప్రపంచానికి కళ్ళు తెరిపించింది. ఇది హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేయడం వెనుక అమెరికా ఆడిన భౌగోళిక, రాజకీయాల అసలు చరిత్ర.